నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బోడుపల్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి ఇంట్లో సోదాలు. భారీగా ఇంట్లో నగదు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్న అధికారులు. ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ రాధిక ఆధ్వర్యంలో బోడుపల్లోని బీఆర్ఎస్ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి ఇంట్లో సోదాలు. ఇంటి ముందు భారీగా పోలీస్ బలగాలు. ప్రతిపక్షాల మాటలు పట్టుకొని అన్యాయంగా ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారని మంద సంజీవరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎలక్షన్లు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ నాయకుల్ని ప్రచారం చేయనీయకుండా అడ్డుకునే ప్రయత్నంగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని వాపోయారు. అందరికీ నమస్కారం. ఈరోజు మరి మేము ఎన్నికల ప్రచారంలో ఉంటే మల్లారెడ్డి గారి గెలుపు కోసం బోడుపల్ బీఆర్ఎస్ పార్టీ మరి ముందుగా పనిచేస్తుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ ఓటమిని జీర్ణించుకోలేక ఆ అసమర్థులు మరి మా ఇంట్లో ఐటీ దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 10 గంటల నుంచి ఇక్కడ మరి ఎన్నికల స్పెషల్ స్క్వాడ్ టీమ్స్ మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని స్క్వాడ్లు ఇలా 10 నుంచి మన ఇంట్లోనే ఉన్నారు. మరి వాళ్ళు మీరు ఎక్కడ పోవద్దు, మీ ఇంట్లో మరి ఇల్లీగల్ డబ్బులు ఉన్నాయని చెప్పి మాకు సమాచారం ఇచ్చారు. కాబట్టి మేము శోధ చేస్తాం. ఐటీ వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చేంత వరకు మీరు ఇక్కడనే ఉండాలి, దయచేసి మాకు సహకరించాలని చెప్పి ఏసీపీ గారు, డీసీపీ గారు, సిఐ గారు, అదేవిధంగా ఎన్నికల ఎవరైతే స్పెషల్ స్క్వాడ్స్ ఉన్నాయో ఆ 4 టీంలు ఉన్నాయి, వాళ్ళంతా కూడా రిక్వెస్ట్ చేస్తే 4 గంటల సంది ప్రజాస్వామ్య వ్యవస్థలో వారికి సహకరించాలన్న ఉద్దేశంతో నేను ఇంట్లోనే ఉన్నా. కానీ వారు ఇంట్లో శోధ చేయరు, మరి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రారు. మరి 4:30 గంటల సంది మరి మాకు రేపు పొద్దున ముఖ్యమంత్రి గారి బహిరంగ సభ ఉంది. మేము కార్యకర్తలంతా మేము సమాయత్తం కావాలా, మేము మరి డోర్ టు డోర్ ప్రచారం చేసుకోవాలా. అయినా కూడా మనం ఎందుకు వాళ్ళంతా మన వాళ్ళే, వాళ్ళకి మనం సహకరించాలని చెప్పి మనం అనుకుంటుంటే వారేమో సెర్చ్ చేయరు. ఇంట్లో ఐటీ వాళ్ళు రారు. వాళ్ళు ఎప్పుడు రావాలి, వీళ్ళు ఎప్పుడు చేయాలి? నేను చెప్తా ఉన్నా వాళ్ళకు, మీకు అరగంట టైం ఇస్తా ఉన్నా, అరగంటలో మీరు సెర్చ్ చేస్తారా చేయండి, మీకేం రైట్ ఉంది, మీకేం ఆధారం ఉందో మీరు సేమ్ చేస్తా సోదా చేయండి. లేదంటే ఐటీ వాళ్ళు వచ్చిరంట, వాళ్ళు బయట ఉన్నారని చెప్తున్నారు, వాళ్ళు లోపల రండి. మీరు ఏ విధంగా సెర్చ్ చేస్తున్నారు నా ఇంట్లో నాకు మీ ఆధారాలు చూపించి, మీ ఎవిడెన్స్ చూపించి మీరు సెర్చ్ చేసుకోండి, మేము మీకు సహకరిస్తామని చెప్తా ఉన్నాం. కానీ వాళ్ళు సెర్చ్ చేయరంట, ఆధారాలు చూపరంట, కానీ మీరు బయటికి వెళ్ళొద్దని చెప్తా ఉన్నారు, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. వారిని గౌరవించి, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలను కాపాడే పార్టీ, మంద సంజీవరెడ్డి ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ. మరి మా పార్టీ శ్రేణులంతా ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవాళ్ళు కాబట్టి వారికి అందరికీ కూడా సహకరిస్తూ మరి 4:30 గంటల సంది ఉన్నాం. పాపం వారు కూడా ఇంతవరకు భోజనాలు చేయలే, టిఫిన్ చేయలే. మేము మంచిలు ఇచ్చినా వాళ్ళు తాగట్లేదు. మరి మీరైనా తెచ్చుకొని తాగమని చెప్తా ఉన్నాం. మా ఎన్నికల డ్యూటీ సార్ మేము చేయొద్దని చెప్తా ఉన్నారు. అయినా సరే మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి, మీకు అరగంట టైం ఇస్తా ఉన్నా.
మీరు మా ఇంట్లోకి వచ్చి దర్వాజా పగలగొట్టి చెక్ చేయాలంటే మీరు ఆధారాలు చూపించి చెక్ చేయండి, మాకేం అభ్యంతరం లేదు. లేకుంటే ఐటీ వాళ్ళు బయట ఉన్నారంట, వాళ్ళు లోపలికి వచ్చి మీరు ఏ రకంగా మా ఇంటి సోదా చేస్తారో సోదా చేసుకోండి, మేము మీకంతా కూడా సహకరిస్తాం, మీరు మాకు సహకరించండి, మేము మీకు సహకరిస్తాం, అరగంట తర్వాత మేము బయటికి వెళ్ళి ప్రచారం చేసుకుంటాం అన్న విషయాన్ని కూడా ఈ సదకు తెలియజేస్తా ఉన్నాం.